నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగిత్యాల అభివృద్ధిపై చర్చ చేద్దామని చెప్పి పోస్టర్లు వేసడం జరిగింది. దానికి మేము ఎమ్మెల్యే గారికి సవాల్ విసరడం జరిగింది. 30 డేటు శనివారం 11 గంటలకు సాయి చౌరస్తాకు రావాలని చెప్పి మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు చర్చకు రాకపోగా పోలీసు వాళ్ళు పెట్టి హౌస్ అరెస్ట్ చేయించడం చేశారు. ఇప్పుడైనా అభివృద్ధి పైన అవినీతి మీద చర్చ చేద్దామంటే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు ఇకనైనా కానీ మీరు జగిత్యాల అభివృద్ధి చేశారా ఇది చెప్పాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అవసరం చేస్తానంటే మీరు చూస్తే బయట చెట్టుకి రమ్మన్నాం అంతే, దానిలో రావలేదు. అవినీతి ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, చివరికి అరెస్టుల పర్వంతో జగిత్యాలలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయా? పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారా అని ప్రతిపక్షాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిపై, సొంత కాంట్రాక్టుల పేరిట జరుగుతున్న ప్రజాధనం లూటీపై సామరస్యంగా చర్చించుకుందాం రండి అని బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు సవాల్ విసిరితే దానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పోలీస్ బలగాలతో సమాధానం చెప్పడం ఇప్పుడు స్థానికంగా పెను దుమారమే రేపుతుంది. శనివారం జరగాల్సిన ఈ బహిరంగ చర్చకు ముందు తెల్లవారక ముందే ప్రతిపక్ష నేతలు ఇళ్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న అసలు కారణమేంటి? చర్చకొస్తే బండారం బయటపడుతుందన్న భయమేనా అంటూ బీజేపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుంచే బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజుకు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆయన అడిగిన సూటి ప్రశ్న ఒకటే, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయనప్పుడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనప్పుడు దర్జాగా బహిరంగ చర్చకు రావాలి కదా, మీకంత భయం ఎందుకు? మీ అధికార దుర్వినియోగంతో, అక్రమ అరెస్టులతో మీరు చేసిన తప్పులను ఎప్పటికీ కప్పిపుచ్చుకోలేరు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ ఏం సమాధానం చెబుతారు? సొంత కాంట్రాక్టుల పేరుతో జరిగిన అవినీతి ఆరోపణలపై క్లారిటీ ఇస్తారా? లేక పోలీసుల లాఠీలు, అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కి కాలం వెల్లదీస్తారా? అసలు జగిత్యాలలో జరుగుతున్న ప్రజాధనం లూటీ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలెవరు? బీజేపీ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు జగిత్యాల రాజకీయాల్లో ఎటు దారి తీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మా ఛానల్లో చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ.